च उत्थाय अथ आगमन श्रवण समनन्तरं च उत्थाय तेन राज्ञा सम्यक् अर्घ्यादिना पूजितः कृतासन परिग्रह सौभरिः उवाच. అప్పుడు సౌభరి చెప్తున్నాడు ఆయన ఎవరికి, ఆ మాంధా చక్రవర్తి చెప్తున్నాడు ఏమని, నిర్వేష్టు కామో అస్మి నరేంద్ర కన్యాం ప్రయచ్చమీమా ప్రణయం విభాంక్షీ నహి అర్ధిన కార్యవసాభ్యుపేతా కకుస్త గోత్రే విముఖే ప్రయాంతి. ఓ చక్కటి ముందు కాళ్ళకి బంధం అంటుంటాం తెలుగులో. అంటే మనం ఎవరిని అడిగాని పోయాం అనుకోండి, ఉదాహరణకి ఏదో డబ్బు ఏదో అడిగాని పోయాం, మనం ముందుగానే పెద్ద స్కెచ్ వేస్తామండి, ఇంటి దగ్గర వేసుకుంటాం. ఈయన ఎలా సులభంగా కట్టేయచ్చు, ఈయన్ని పని చేసుకోవద్దు అని చెప్పి ఆయన దగ్గరికి పోయినప్పుడే ఏం చెప్పాలి ముందే స్కెచ్ చేసుకొని పోతాం. పోయి ఏం చెప్తాము, అసలు మీలాంటి వాళ్ళు చాలా అరుదండి, సహాయం కోరిన వాళ్ళకి ఎవరికి కూడా లేదని చెప్పేటువంటి వారు కాదు, మీరే కాదండి, మీకు మీ నాన్నగారిని తెలుసు, మీ తాతగారిని తెలుసు, అందరూ కూడా మీ వంశంలో అందరూ కూడా అటువంటి వాళ్ళేనండి అని చెప్పి నెమ్మదిగా చెప్పి తర్వాత ఏమీ లేదండి ఒక చిన్న పని పడింది, ఒక 50,000 కావాలి అని చెప్తుంటాం. ఆ విధంగా ఈయన కూడా ఆ కన్యను అడిగేదానికి పోయాడు వివాహం చేసుకునేందుకు. ఎవరు పోయి ఉచితాసనం కలిగి అయిన తర్వాత మహర్షి నరేంద్రుడు ఇలా చెప్తాడు, నరేంద్ర నిర్వేష్టు కామో అస్మి, నిర్వేష్టు కామో, నేను గృహస్థాత్రంలో ప్రవేశించాలనుకుంటున్నాను. నరేంద్ర కన్యాం ప్రయచ్చ, ప్రయచ్చ అంటే ఇవ్వమని, నాకు కన్యని ఇవ్వవు, నా కోరిక కాదనకు, ప్రయచ్చమే మా ప్రణయం విభాంక్షీ, విభాంక్షీ అంటే నా కోరిక కాదనకు. అందుకే కాదు, ప్రత్యేకంగా నహి అర్ధిన, అర్ధిన అంటే ఏమిటి, కోరి ఏదైనా కోరి వచ్చినటువంటి అర్ధి అనమాట. విద్యా అర్ధి అంటే విద్యను కోరి వస్తున్నాడు, విద్య కోరుకున్నటువంటి వాడు. ఆ విధంగా నహి అర్ధిన కార్యవంశ అభ్యుపేత, కకుస్థ గోత్రంలో పుట్టిన వారి వద్దకు వచ్చిన యాచకులు కార్యసాధన కొరకై వచ్చి కకుస్థ గోత్రే విముఖే ప్రయాంతి, కకుస్థ గోత్రంలో పుట్టిన వారి వద్దకు వచ్చిన యాచకులు కార్యసాధన కొరకై వచ్చి పెడముఖంతో వెళ్ళిపోరు కదా, విముఖే ప్రయాంతి, కకుస్థ గోత్రే విముఖే ప్రయాంతి. ఇక నా అని చూడండి, నహి అర్ధిన అని, ఆ నా అనేది నెగిటివ్ అర్థం తీసుకోవాలంటే నహి అర్ధిన కార్యవశ అభ్యుపేతా కకుస్థ గోత్రే విముఖే ప్రయాంతి అంటే కకుస్థ గోత్రం పుట్టిన వారి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా, పని కోరుకు వచ్చిన వారు ఎవరు ఇలా తిరిగి వెళ్ళిపోరు కదా. అంటే కకుస్థ వంశీకుల వద్ద కార్యార్థి వచ్చిన వారు ఎవరు కూడా విముఖులై వెళ్ళిపోలేదయ్యా అని చెప్తానమాట. నిర్వేష్టి కామో అస్మి నరేంద్ర కన్యాం ప్రయచ్చమేమా ప్రణయం విభాంచి నహ్యర్థిన కార్యవసాభ్యుపేత. విభాంక్షి అంటే ఏమిటి, ప్రణయభంగము చేయకొని, విభాంక్షి అంటే ప్రణయభంగం చేయడం అనమాట. అటువంటి ప్రణయభంగం చేయకు అని చెప్పి ఆయన అడగటం అనమాట. సరే ఆయన కూడా అన్యే వసంచేవ నృపా పృథివ్యాం ష్మాపాలయేషాం తనయా ప్రభూతా ఇన్వర్ధినామద్దిత దానదీక్షా కృతవ్రత శ్లాఘ్యమిదం కులం తే. భూపాల ఇంకా చెప్తున్నాడు, అన్యే వసంచేవ నృపా పృథివ్యాం, పృథివీపై ష్మాపాల, ష్మ అంటే ఏమిటి, నరపాలుడు అనమాట. అంటే నరపాలుడు ష్మాపాల ఏషాం తనయా ప్రభూత, నరపాలుడు అనేకులు ఉండవచ్చు కూడా, ఉండవచ్చు కాక పృథివీపై ఆడపిల్లలు కన్నటువంటి అన్నీ వసంత్యేవ నృపా పృథివ్యాం ష్మాపాల ఏషాం తనయా ప్రభూత. కానీ అంటే ఏమిటి, ఆడపిల్లలు ఉన్నటువంటి రాజులు ఇంకా చాలా మంది ఉండవచ్చు, కానీ కిన్వర్ధినా అద్దిత దాన దీక్ష, దానిని దానం ఇవ్వాలి దీక్షతో వ్రతం పట్టిన మిక్కిలి కొనయాడదగిన వంశం మీదే కదా, కానీ అర్ధులు అడిగిన దానిని కింతు అర్ధినాం అర్ధిత దాన దీక్ష, కింతు అర్ధినాం అవుతుంది. కింతు అంటే కానీ అని అర్థం. అంటే ఎంతో మంది అమ్మాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు చాలా మంది, కానీ కింతు అర్ధినాం అంటే ఏమిటి, ఏదైనా కోరి వచ్చిన వాళ్ళకు అర్ధిత దాన దీక్ష, ఆ దాన దీక్ష అంటే దానం ఇచ్చేటువంటి దీక్ష కలిగినట్టు వారు కృతవ్రత శ్లాఘ్యం ఇదం కులంతే, మిక్కిలి కొనయాడదగినట్టు వంశం మీదే కదా, అటువంటి దీక్షతో వ్రతం పట్టిన మిక్కిలి కొనయాడదగిన వంశం మీదే కదా అంటే నీదే కదా అని అర్థం. ఇంతకు ముందే చెప్పా మీకు,
ఏదైనా డబ్బు ఏదైనా అడిగేదానికి పోయినప్పుడు అలా అనమాట. అంతేకాదండి, ఒకవేళ ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, మనకి తెలిసింది ఒక అబ్బాయి మంచివాడు, బాగుంటాడు అన్ని విధాల, మన అమ్మాయికి ఈడు జోడు కాకుండా బుద్ధిలో గుణంలో కూడా మన అమ్మాయికి నచ్చుతున్న ఒక అబ్బాయి విషయం తెలిసింది మనకి. ఇక మన తహదా ఎలా ఉంటుందండి? ఎందుకంటే అందులో ఒక మంచి అబ్బాయి దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. ఏదిలో చెప్పకూడదండి, కానీ చాలా కష్టమైంది. అంటే అన్ని సుగుణాలు ఉండేటువంటి అబ్బాయిలు దొరకటం, అన్ని సుగుణాలు ఉండేట అమ్మాయిలు దొరకటం కష్టమే అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఏం చేస్తాం మనం? ఏదో ఒక విధంగా మన అల్లుడే చేసుకుంటే బాగుంటుంది, మన అమ్మాయి సుఖపడుతుందని తాపత్రయం ఉంటుంది మనకి. తాపత్రయం ఎక్కువనే ఉంటుంది. కొడుకు కన్న వాళ్ళకి కోడలు రావాలని తాపత్రయం ఉండొచ్చు, కానీ అంత ఎక్కువ ఉండదు. కానీ కూతురు కన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడెప్పుడు అల్లుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఈమెని అత్తగారికి పంపించేద్దామా, 20 సంవత్సరాలు సాకాం కదా, ఇంకా చాలు, ఇంకా వాళ్ళేదో ఆ బాధలు పడతారులే అడుగు పెట్టిన చోట అని ఉంటుంది మనసులో. కాబట్టి చాలా ఆతృత వెతుకుతాం అనమాట. ఆ విధంగా ఇక్కడే ఈయన చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి పోయి మనం చెప్తాం, మీ అబ్బాయి చాలా తగిన వరుడండి, మీ వంశం చాలా గొప్ప వంశం, మేము అడిగాము, అన్ని వాకప్ చేశాము, మా అమ్మాయిని చూసి ఒకసారి మీకు నచ్చితే అని చెప్పి మనం చాలా వినయంగా చెప్తుంటాను. అదేవిధంగా ఇక్కడ అమ్మాయి కావాలి ఈయనకి, పాపం పెళ్లి చేసుకోవాలి, తానే స్వయంగా పెళ్లి చేసుకోవాలి. అందుకని మాందా చక్రవర్తి దగ్గరికి పోయి ఇవన్నీ చెప్తున్నాడు. అన్నే వసంచేవ నృపా పృథివ్యాం ష్మాపాల ఏషాం తనయా ప్రభూతాహ. అందులో చాలా గొప్ప పేరు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. కింటూ అర్థినాం అర్జిత దాన దీక్ష, అడిగిన వారికి దానం చేసేటువంటి ఇవాళ దీక్షతో వ్రతం పట్టినటువంటి కృతవ్రత శ్లాఘ్యం ఇదం కులంతే. కృత అంటే చేసిన వ్రతం కలిగినటువంటి శ్లాఘ్యం ఇదం కులంతే. శ్లాఘ్యం అంటే ఏమిటి? కొనియాడదగినటువంటి వంశం మీదే కదా అని చెప్పి, అంటే కోరుకున్న వస్తువును ఇవ్వటంలో ఏ దీక్ష సంకల్పమైతే ఉన్నదో దాని యందు గైకొనబడిన వ్రతం అర్ధులు విముఖులు కాకుండా ఉండేటువంటిది ఏ కులమందున్నదో అది అర్థిత దాన దీక్షాకృత వ్రతము. ఇంత సమాసం అనమాట, పెద్ద సమాసం అది. అర్థిత దాన దీక్ష కృత వ్రతం. కాబట్టి ఓ మహీపాల, ఈ నేల మీద చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళకు అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. అయినా అర్ధులకు ఏదో ఒక విషయం కోరి వచ్చే వారికి మీ వంశం కోరిన దాన్ని కోరినట్లుగానే ఇచ్చి తీరుతామని వ్రతాన్ని పూని కంకణము కట్టుకొని ఉన్నటువంటిదయ్యా మీ కులము వంశము, కనుక తక్కిన వంశాల కన్నా చాలా శ్లాఘ్యమైనటువంటిది అని చెప్పి బాగా మస్కా కొడుతున్నాడు అనమాట ఆయన. వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి. సరి శతార్థ సంఖ్యా తవ సంతి కన్యా, శతార్థ సంఖ్య తమ సంతి కన్య. ముందే వాకప్ చేశాడు అంతా కూడా. ఎంతమంది ఉన్నారు మీకు? 50 మంది. శత అర్ధ, అర్ధ అంటే సగము. శతార్థ సంఖ్య తవ సంతి కన్య, సంతి అంటే ఉన్నారు కాబట్టి 50 మంది తవ కన్య. తాసాం మమ ఏకాం నృపతే ప్రయచ్చ, వాళ్ళలో ఒక అమ్మాయిని చాలు. చాలా అదృష్టవంతుడు రాజు, ఒక అమ్మాయిని అడుగుతున్నాడు ఈయన, ఇంకా ఎక్కువ మందిని అడగలేదు ఒకేసారి. ఎందుకంటే ఋషులు ముళ్ళు వాళ్ళకి వీళ్ళందరికీ ఎంతమంది కన్యలో ఎంతమంది భార్యలో ఉన్నారు మనకి అక్కడ తెలుస్తుండు పురాణాల్లో. ఒక్కొక్కరి ఎంతమంది భార్యలు ఉంటారు, అదేవిధంగా సంతానం కూడా. కాబట్టి తాసాం మమ ఏకాం నృపతే ప్రయచ్చ, వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఇవ్వు అని చెప్పి, యత్ ప్రార్థనా భంగవయా వివేమి తస్మాదహం రాజవర అతి దుఃఖాత్. అంతేకాదు, నేను రాజవర్య నిన్ను చూస్తూ ఉంటే కోరిన కోరిక తీరదేమో అన్న బెంగ కలుగుతుంది. ఇంకా చూడండి, ముందుగానే చెప్పేస్తున్నాడు. యత్ ప్రార్థనా భంగవయాత్ బిభేమి తస్మాదహం రాజవర అతి దుఃఖాద్. అంటే ఆయన ముఖం, నీ ముఖం చూస్తే నా కోరిక తీరుతుందో లేదో అన్నట్లుగా ఉంది. అంటే ఏమిటి? రాజు కన్యను ఇస్తాడో లేదో అని ముందుగానే ఈయన చెప్తున్నాడు. నేను అందువల్ల మిక్కిలి భయపడుతూ దుఃఖం చెందుతున్నాను. అంటే నువ్వు ఇస్తావో లేదో మీ అమ్మాయి, నాకేముందని, ఎవరన్నా ఇస్తారంటే ఏమి లేని వాడికి. ఒక మునికి ఎవరన్నా ముని వచ్చి అడిగితే, ఏమీ లేనివాడు అడిగి బీదవాడు వచ్చి అడిగాడు అనుకోండి మనల్ని, అమ్మ మీ అమ్మాయిని చేసుకుంటా అని, ఇస్తాము మనం? ఆ పాత రోజులు ఇచ్చేసేవాళ్ళండి. పాత రోజుల్లో పెద్దగా ధనము గురించి ఏమి లేదు. వంశం మంచిదా, ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట, ఈ 3 ఉంటే చాలండి. పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు పాత రోజుల్లో, అంతగా ఆలోచించేవాళ్ళు. కాకపోతే వంశం గొప్పదిగా ఉండాలి, పూర్వీకులందరూ మంచి వాళ్ళుగా ఉండాలి, వాళ్ళ వంశం వాళ్ళు, ఇవన్నీ ఆలోచించి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా అమ్మాయి కూడా అక్కడికి పోయిన తర్వాత తన సొంత ఇల్లు కాబట్టి ఇంకా దాన్ని ఏమీ బయటికి చెప్పుకోలేకుండా అక్కడే హాయిగా జీవితం గడిపేసేవాళ్ళు అంతే. అందులో ఈ రోజుల్లో ఈ ప్రవచకులు చెప్పేలాగా మొబైల్ లేదు కదండి. పాప అమ్మాయిని పంపించేసామంటే ఆమె ఏ అష్ట కష్టాలు పడుతుందో మనం పోతే తప్ప తెలియదు.
లేదా ఆ ఊర్లో వాళ్ళు ఎవరన్నా, అది కూడా ఆ రోజుల్లో లోపల నుంచి విషయాలు బయటకు వచ్చేవి కాదు, అంత జాగ్రత్తగా ఉండేవి సంసారాలు. ఇప్పుడు మరీ రోడ్లో పడిపోతున్నారు, కానీ రోడ్లోనే కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, అన్నీ బయటే, ఇంకా ఇంట్లో ఏముండదు. కానీ ఆ రోజుల్లో గుట్టుచప్పుడు కాకుండా సంసారం చేస్తున్నారు. కష్టమో నష్టమో వచ్చేసాం అంతే, ఎంత దైవ నిర్ణయం, ఆ విధంగా ఉండేవన్నమాట. కాబట్టి ఇక్కడ ఈయనకి భయం అన్నమాట, అసలు ఇస్తాడు ఏమీ లేదు కదా తనకి, అందుకని ఇస్తాడు అదే మాట అంటున్నారు అనమాట. ఏ ప్రార్థనా భంగము కలనే కలిగే భయము శంక, దానికన్నా ఏది మిక్కిది దుఃఖరమైనదో దానివల్ల భయపడుతున్నాను, అందువల్ల నాకు ఒక బిడ్డను ఇమ్ము అని అన్వయమట. ఓ రాజా, నీకు 10 మంది అమ్మాయిలు ఉన్నారు, వారిలో నుండి ఒక కన్యను నాకు ఇవ్వు, నేను నిన్ను ప్రార్థించినందువలన నా కోరిక నెరవేరకపోయినట్లయితే కలిగే పెద్ద దుఃఖాన్ని తలుచుకొని భయపడుతున్నానయ్యా అన్నాడు. అంటే నువ్వు ఇవ్వకపోతే నేను సస్తాను అన్నట్లుగా ఉంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతే నేను సస్తాను అని భయపెట్టేలా ఉంది, బ్లాక్ మెయిలింగ్ అనమాట. ఆ తర్వాత ఇది ఋషివచనం ఆకర్ణ్య స రాజా జరాజరిత దేహం తం ఋషిం ఆలోక్య ప్రఖ్యాఖ్యాన కాతరస్మాచ్చ భగవత శాపతో బిభ్యత్ కించిద్ అధోముఖ స్థిరం దధ్యౌ. అధోముఖ స్థిరం దధ్యౌ, అధోముఖం అంటే ఏంటి? తలదించుకోవడం. చాలాసేపు ఆలోచించాడు, కొంచెం తల వంచుకొని దధ్యౌ ఇది ఋషి వచనం ఆకర్ణ్య, ఆ ఋషి చెప్పినటువంటి మాటలు విని, ఈ విధంగా పలికిన సౌభరీ వచనం విని ఆ రాజు ముసలితనంతో ఋషివచనం ఆకర్ణ్య రాజా జరా జర్జరిత దేహం, జర అంటే ముసలితనం, ఆ ముసలితనంతో సడలిపోయిన మేను గల జరా జర్జరిత దేహం, శరీరం కలిగినటువంటి మేను గల ఆ ఋషిని తమ్ ఋషిం ఆలోక్య, ఆ ఋషిని వీక్షించి ప్రఖ్యాఖ్యాన కాతర తస్మాచ్చ భగవత, ఆయన కోరికను తిరస్కరించడానికి ప్రఖ్యాఖ్యాన కాతర తస్మాచ్చ భగవత అంటే ఏమిటి? ఆయన కోరికను తిరస్కరించడానికి భయపడి ఎక్కడ భగవత్ స్వరూపుడు శపిస్తాడో, శాపతో బిభ్యత్, భగవత్ స్వరూపుడు శపిస్తాడో అని గడగడలాడి కొంచెం తల వంచుకొని కించిది అధోముఖ స్థిరం, ఎవరికొకరికి ఏ కన్య తప్పక ఇవ్వబడిన వస్తు ఉన్నదో ఆమె చేతన మా కృతార్థ కలుగుతుంది, ఇది ఋషివచన మాకన్య అని చెప్పి ఆయన పాపం తల ఉంచుకొని అలా ఏమీ చాలాసేపు ఆలోచించారనమాట. అప్పుడు పాపం ఈయనకి తొందరగా ఉన్నది ఈ ఋషికి, ఎందుకంటే ఒకసారి నో అనేసారు అనుకోండి ఇంకా కష్టం మళ్ళా. అందుకని నో అనకముందే తన కోరికను తీర్చుకోవాలి, అమ్మాయిని వివాహం చేసుకో. అందుకని ఈయనేం చేస్తున్నాడు, సౌబలి చెప్తున్నాడు, నరేంద్ర కస్మాత్ సముపైషి చింతాం అస్యక ముక్తం నమయా అత్ర కించిత్ యా అవశ్యదేయా తనయా తదైవ కృతార్థతానో యది కిం నలబ్ధం. సౌబలి చెప్తున్నా, నరేంద్ర ఎందుకు ఇలా విచారిస్తున్నావు నరేంద్ర, కస్మాత్ సముపైషి అంటే ఎందుకు, చింతాం అసఖ్యం ఉక్తం సమయా అత్ర కించిత్, నేనేమి తగని మాట పలకలేదు కదా, అసఖ్యం ఉక్తం అంటే చెప్పండి, నేనేమి తగని మాట పలకలేదు కదా, నా మయా అత్ర కించిత్, నేను ఏది కూడా నీకు తగని మాట చెప్పలేదు కదా, అయినా నువ్వు ఎందుకు ఇంత చింతిస్తున్నావు, ఇక్కడ నీ తనయను ఇవ్వక తప్పదు, యా అవశ్యదేయా తనయా తవైవ, తనయా అంటే కుమార్తె, నీ కుమార్తె నీ తనయను ఇవ్వక తప్పదు, అవశ్య దేయ అంటే ఇవ్వబడదు, అవశ్య దేయ తనయా తవైవ కృతార్థతానో యది కిం నలబ్ధం, నీ కుమార్తెని ఇస్తేనే నేను కృతార్థుడు అవుతాను, ఏం నాకు అది లభించదు అంటావా అన్నాడు అనమాట. ఏది కిం నలబ్ధం అంటే లభించదా, ఎవరికో ఒకరికి ఏ కన్య తప్ప ఇవ్వబడుతుందో ఉన్నదో ఆమె చేత మాకు కృతార్థ కలుగుతుంది, అయినప్పుడు లభించదని ఏమున్నది, లాభం లేకపోవడం ఎందుకు అవుతుంది, కానీ మాకు లాభం అయ్యి తీరుతుంది, లేదా అప్పుడు నీకు లభించినది ఏముంటుంది, నా కోరిక నెరవేర్చడమే నీకు గొప్ప లాభం అవుతుంది అని అర్థం అనమాట. నలబ్ధ అని పాఠం అయినప్పుడు ఆ కన్య లభించలేదా, లభించే ఉన్నది, సిద్ధి పని పూర్తి అయినట్లుగా నిర్దేశం. అంటే పరాశరుడు చెప్తున్నాడు, ఈ విధంగా పలికిన ఋషి మాటలు విన్న మాంధాత మహారాజు ముసలితనం చేత వడలు అంతా సడలి ముడతలు పడిన శరీరములు కలిగి ఉన్న సౌభర్యం చూచి కాదని అన్నట్లయితే, అతని కోరికను తిరస్కరించినట్లయితే ఏమి జరగనున్నదోనే భయంతో ఆ మహానుభావుని యొక్క శాపం నుండి భయంతో కొద్దిగా తలను వంచి చాలాసేపు విచారిస్తూ ఉంటున్నాడు. ఋషి చెప్తున్నాడు, ఓ రాజా చింతిస్తున్నాను ఎందుకయ్యా, నీకు చేతకాని పనిని చేయమని చెప్పలేదయ్యా నేను, ఏ అమ్మాయి అయితే తప్పక ఎవరికో ఒకరికి ఇవ్వబడవలసి ఉన్నదో ఆమెతోనే మా కృతార్థ కలుగుతుంది, మా కోరిక నెరవేరుతుంది, నీకున్ను అర్ధితార్థ దాన దీక్షావ్రతమును సఫలమవుతుంది, అయినప్పుడు మనకు దక్కని లాభం ఏమున్నది, అంటే నీకు కూడా ఆ ఫలం దక్కుతుంది, మీ వంశం అలాంటిది, మీ గోత్రం అలాంటిది అన్నీ చెప్పాడు కదా.
కాబట్టి నరేంద్ర కస్మా సముపైశ్చింతాం అసఖ్యముక్తం సమయా న మయా అత్ర కించిత్ యా అవశ్య దేయా తనయా తవైవ కృతార్థతానో యది కిం నలబ్ధం. అందులో అమ్మాయిని వివాహం చేయవలసిన బాధ్యత నీకుంది కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఏదో ఒక అమ్మాయి నాకు ఇచ్చేసి దానివల్ల నీవు కూడా కన్యాదానం చేసిన ఫలం నీకు తగ్గుతుంది, నాకు కూడా కృతార్థుడవుతా, నేను వచ్చినటువంటి పని నెరవేరుస్తాయి అని చెప్పడం బలుతుంది. అప్పుడు అసతస్య శాపభీత సప్రశ్యమువాచ అసౌ రాజా సా ప్రశ్రయం అంటే చాలా వినయం అని అర్థం. ప్రశ్రయం అంటే అథ తస్య శాపభీత, అతని శాపానికి భయపడి ఆ రాజు సప్రశ్రయం ఉవాచ అసౌ రాజా, ఆ వినయంతో ఆ రాజుతో ఇలా అన్నాడు, భగవానుడా భగవన్ అస్మత్ కులస్థితిరియం, మా వంశాచారం మంచి వంశంలో పుట్టిన ఏమిటిది, యయేవ కన్యాయ అభిరుచో అభిజనవాన్ వర తస్మై కన్యా ప్రదీయతే, యా ఏవ కన్యాయ అభిరుచితో, వంశంలో పుట్టిన వానికే ఏమిటి, మంచి వంశంలో పుట్టిన వానికే, కన్యకు ఇష్టమైన వానికే పిల్లనేయడం జరుగుతుంది. అభిరుచితో అభిజనవాన్ వర తస్మై అంటే ఏమిటి, చక్కటి వంశంలో పుట్టిన వానికి అభిరుచితో అభిజనవాన్ వరహ తస్మై కన్యా ప్రదీయతే. కాబట్టి ఇష్టమైన వానికే పిల్లనేయడం జరుగుతుంది. ఎవరికి? కన్యకు ఇష్టమైన వానికే. అంతేగాని ఎవరికంటే వీళ్ళు తల్లిదండ్రులు, మా వంశంలో ఎటువంటిదంటే తల్లిదండ్రుల అభిష్టమే కాదు, ఆ అమ్మాయి అభిష్టం కూడా అడుగుతాం. ఆ అమ్మాయికి ఎవరు ఇష్టమైతే వారినే ఇస్తాము అని చెప్తాను అనమాట. కాబట్టి భవద్యాజ్ఞా చ అస్మన్ మనోరథానాం అప్యగోచరవర్తిని కథమప్యేషా సంజాత. నీ కోరిక మా అభీష్టాలకు కూడా అందనిది. ఇది ఎలా కలిగిందో నాకు ఈ స్థితిలో ఏం చేయాలో పాలుపోవట్లేదు. అంటే ఏమిటి? భవద్యాచ అస్మత్ మనోరథానాం అపి అగోచరవర్తిని. అంటే ఏమిటి? మా మనోరథం దానికి సరైనది కాదు, మీకు వచ్చినటువంటి ఈ కోరిక. కథమప్యేషా సంజాత, ఇది ఎలా మీ సంజాత అంటే పుట్టింది. అంటే ఏమిటి? మా కోరికకు విరుద్ధంగా, మా అభిమతానికి విరుద్ధంగా, మా వంశాచారానికి విరుద్ధంగా మీకు ఇటువంటి కోరిక ఎలా కలిగినది? తదేవం అవస్థితే నా విద్మః కిం కుర్మ ఇది. కాబట్టి తదేవం అవస్థితే నా విద్మః కిం నా విద్మః అంటే ఏమిటి తెలియటం లేదు. అంటే నీ కోరిక మా అభీష్టాలు కూడా అందరిది, ఇది ఎలా కలిగిందో ఈ స్థితిలో ఏమి చేయాలో పాలుపోవటం లేదు, అందుకే ఈ ఆలోచనలు అన్నాడు. తద్మయా చించిత ఇత్యభిహితే తేన భూభుజ అంటే ఆ రాజేంద్రుడు ఇలా చెప్పగానే సౌబరి మహర్షి ఆలోచించి ఇది కాదనడానికి మరో ఉపాయం అన్నమాట అంటున్నాడు. ఈయన ఏమని? అహో అయం అన్యో అస్మత్ ప్రత్యాఖ్యాన ఉపాయ. అంటే ఏమిటి? అరే ఇది ఎలా జరిగింది ఏమిటి అంటున్నాడంటే, ఇది తిరస్కరించడానికి ఒక గొప్ప విషయము కావని, ఇది కాదనడానికి మరో ఉపాయం అన్నమాట. ఇతడు ముసలివాడు, ఆడవాళ్ళకే నచ్చడు. అస్మత్ ప్రత్యాఖ్యాన ఉపాయ వృద్ధో అయం అనభిమత. అంటే ఏమిటి? ఎవరు కూడా నచ్చనిటువంటి వాడు. అనభిమత అంటే ఎవరికి? స్త్రీలకు, ఆడవాళ్ళకే నచ్చడు. ఇక కిముత కన్యానాం ఈ చమునా సంచిత్యేవ అభిహితం. అంటే అభిహితం అంటే తలపోస్తున్నావు ఇంద్రవతి ఏంటని. ఇది ఇంకా కన్యల విషయంలో చెప్పేది ఏముంది? ఆడవాళ్ళకే నచ్చడు. ఇంకా కన్యల విషయంలో అంటే ఆడవాళ్ళకి అంటే ఏంటి? కొంచెం వయసైన వాళ్ళకి అన్నమాట. అంటే వయసైన వాళ్ళకి అంటే ఏమిటి? ఇంకా వివాహ వయసు దాటిపోయినటువంటి వాళ్ళు అనుకోవచ్చు మనం. వాళ్ళకే నచ్చకపోతుంటే అర్థం ఏమిటి? అలాగైనా ఉండిపోతాం కానీ ఇతరుని ఆ పెళ్లి చేసుకోవడం అంటారు. ఇంకా కన్యలు ఎవరికైతే ఎక్కువ కళలు ఉంటాయి వాళ్ళకి, కన్యలకి కొంచెం వయసు అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళలు చెదిరిపోతూ ఉంటాయి. 30 దాటింది అనుకోండి, కళలు చెదిరిపోతుంటాయి. 35 వస్తే ఇంకేం లేదు, ఇంకా వివాహం లేదు, ఏమో మన జీవితం ఇంతే, ఒంటరి జీవితం అని దీనికి వచ్చేస్తామండి. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా వివాహం చేసుకోరు. ఇంకా కన్యల విషయం చెప్పేది ఏముంది, సరే అని భావించి అని ఉండవచ్చు ఈ రీతిగా అని తలపోసాడనమాట. సంచిత్య ఏవం అవిహితం, ఈ విధంగా తలంచాడు. ఎవరు ఇంతకీ తలంచింది అంటే ఆ యొక్క మహర్షి అనమాట, ఆ ముని అనమాట, సౌభరి మహర్షి. ఏవమస్తు తదా కరిష్యామి సంచిత్య మాంధాతారం ఉవాచ. ఏవమస్తు, సరే ఇలాగే కానీ, ఏవం అస్తు శుభమస్తు అంటారు, అంటే శుభం కలుగుగాక. ఏవం అస్తు అంటే ఏమిటి? సరే ఇలాగే కానీ
అనే అని సదా కరిష్యామి సంధించి మాంధాతం అని చెప్పి నీవు చెప్పినట్లుగానే చేస్తాను అని అతడు మాంధాతో చెప్పాడు. ఏమని? యది ఏవం తదాదిశ్యతాం అస్మాకం ప్రవేశాయ కన్యా అంతఃపుర వర్షధర. అంతఃపుర వర్షధర అంటే ఏమిటి? సరే, బాగుంది. అంతివుని కావలి కాచేవానికి ఆజ్ఞ ఇవ్వు రాజా. అలా అయితే మేము కన్యాంతఃపుర ప్రవేశం చేయడానికై అంతిపురిని కావలి కాచేవానికి యది ఏవం తద్ ఆదిశ్యతాం అస్మాకం అంటే ఈయన చెప్పాడు రాజు. ఏమని? మా వంశాచారం ఏమిటి? అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళని ఇవ్వడం అనేది వంశ. కానీ కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, అలాగైతే ఒక పని చేద్దాం. అమ్మాయికి నచ్చిన వాడు ఇవ్వాలంటున్నావు కదా, సరే అది మా అభిలషం కాదని తిప్పికొట్టే మరో ఉపాయం కదా. ఈ ముసలివాడు ఆడవాళ్ళకు నచ్చని వాడు అయినప్పుడు కన్యల మాట ఏమిటి? కావున బాగా ఆలోచించి రాజుతో ఇట్లా వరిగాడు. ఏమని? దానికి వీరుడు ఆలోచించి తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు. అయితే అట్లాగే కానీ నేను ఆ తీరుగా చేస్తాను అని బాగా ఆలోచించి మాంధాత ఇట్లా అన్నాడు. ఏమని? రాజా, మీరు చెప్పినట్లే ఏది ఏవం చెప్పినట్లు అయినట్లయితే కన్యా అంతఃపురమును కాపలాగాచే వర్షవరుని ఆదేశించండి, మాకు ప్రవేశం కల్పించమని. అంటే ఈయన పోయి సెలెక్ట్ చేసుకునేలాగనమాట. అంటే మాంధాత ఎట్లా ఇచ్చేలాగా లేదని చెప్పి ఈయన ఒక ఉపాయం చెప్పాడనమాట. సరే, నేనే లోపలికి పోతాను, అంతఃపురానికి పోతాను. పోయి అక్కడ ఏది కన్యేవ కాచిన్ మాం అభిలషతి. కాచిత్ మాం, కాచిత్ అంటే ఎవరైతే మాం నన్ను అభిలషతి అంటే కోరుకుంటేనే తదాహం దార పరిగ్రహం కరిష్యామి ఇది. అప్పుడు నేను దార అంటే భార్యా పరిగ్రహం చేస్తాను. లేదా అన్యదాచ ఏతర్ అలం అస్మాకం. అలం అంటే చాలు. సరే, ఒకవేళ అలా కాలేదనుకోండి, అన్యత అంటే వేరొక విధంగా అయిందనుకోండి, ఎవరు ముందుకు రాలేదు, 50 అమ్మాయిల్లో ఎవరు ముందుకు రాలేదు నన్ను చేసుకోవడానికి. ఏతద్ అస్మాకం మాకు చాలు ఇది. ఏతాన్ అతీత కాలారంభేణ ఇత్యుక్త రామ. ఇది ఇంతటితో నాకు చాలు. కాలం గడిచిపోయిన తర్వాత ప్రారంభించే ప్రయత్నాన్ని ఏతేన అతీత కాల ఆరంభేణ. అతీత కాలారంభేణ అంటే వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని వెతుక్కోవాలండి. వయసు అయిపోయిన తర్వాత ఎవరు వెతుక్కుంటే ఎవరు దొరుకుతారు? దొరకరు. ఏదైనా అతీత కాలారంభేణ ఇత్యుక్త్వా విరరామ. తర్వాత ప్రారంభించే ప్రయత్నాన్ని ఇంతటితో చాలించుకుంటాను అని విరమించాడు. అంటే లోపల ఇస్తే బాగుండని ఉంటుంది, కానీ ఈయన ఇవ్వడేమో అమ్మాయి నా ముఖం చూసి అని భయము. కాబట్టి తనలో తాను అనుకుంటున్నాడు, నేను భార్యా పరిగ్రహం చేస్తాను. సారీ, ఆయన చెప్తున్నాడు, ఏ కన్య అయినా నన్ను కోరుకుంటేనే అప్పుడు నేను భార్యా పరిగ్రహం చేస్తాను, లేదా ఇది ఇంతటితో నాకు చాలు. కాలం గడిచిపోయిన తర్వాత ప్రారంభించే ప్రయత్నాన్ని ఇంతటితో చాలించుకుంటాను. ఏదైనా అతీత కాలారంభేణ అన్యథాచ ఏతదలం అస్మాకం అని చెప్పి ఈయన కలుస్తాడనమాట. ఈ విధంగా తెలిసి ఆ తర్వాత మరి లోపల అంతఃపురం అంటే కన్యా అంతఃపురానికి ప్రవేశిస్తాడు. అవన్నీ కూడా మనం రేపు చదువుకుందామండి. ఈ రోజుకి ఇంతటితో నిలిపి కొంచెం మళ్ళా మనం ఈ చివరిది అయినటువంటి అంటే 3వ అంశంలో 18వ అధ్యాయంలో కొన్ని సర్వాలుసులు ఉన్నాయి, కొన్ని శ్లోకాలు, వాటిని చదువుకుందామండి. అది కూడా పూర్తి చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడున్నామంటే సుమారు తృతీయాంశంలో 77వ శ్లోకం 76వ శ్లోకం అయిపోయిందండి. భూయస్తతో వృకం జాతం గత్వాతం నిర్జనే వనే స్మారయామాస భర్తారం పూర్వవృత్తమని. అక్కడి నుంచి చదవండి. దాసం అండి, చదవమంటారా? చదవండి చదవండి. 18వ అధ్యాయం ఒకసారి. అదే తృతీయాంశము అంటే దీనికి ముందుది 18వ అధ్యాయం, చివరిది అధ్యాయం, 3వ అంశం అండి. అవునండి, తృతీయాంశంలో 18వ అధ్యాయంలో 76వ శ్లోకం, 76 అండి, 76 అక్కడి నుంచి ప్రారంభించండి. ఎందుకంటే కొంచెం పెద్ద ద్వితీయాంశంలో 18వ అధ్యాయం అండి. 18 ద్వితీయలో 18 తృతీయ అండి, 3వ అంశం అంటే దీనికి ముందు తృతీయలో 18 అదే లాస్ట్ది. దాంట్లో 76 శ్లోకాలు అయిపోయాయి. 77 నుంచి చదవండి. నత్వం వృకో మహాభాగ. వస్తున్నా, అదే అనుకుంటున్నా, మొన్న అయిపోయాయి కదా అవి. పూర్తి అవ్వలేదు. 76 నుంచి చదవాలండి. చదవండి పూర్తి అవ్వలేదు. అదే పరాశరి వాచ చదవండి. పునస్తయోక్త అక్కడి నుంచే కదా. ఓకే, అడియంత
సరే అండి. పరాశరవాచ. శ్రీ పరాశరులు పలికిరి 76వ శ్లోకం తృతీయాంశంలో. పునస్తయోక్తస్య జ్ఞాత్వా సత్యం సత్యమతాం వరః కాననే కాననే స నిరాహారః తత్యాజ స్వకబళే కళేబరం భూయస్తతో వృకో జజ్ఞే గత్వా తం నిర్జనే వనే స్మారయామాస భర్తారం పూర్వవృత్తమనిందితా. నత్వం వృకో మహాభాగరాజా శతధనుర్భవాన్ స్వాభూత్వా త్వం శృగాల్లః అభూః వృకత్వం సాంప్రతం గతః స్మారితేన యదా త్యక్తః తేన ఆత్మా గృధ్రతాం గతః అవాపసా పునశ్చైనం బోధయామాస భామిని. నరేంద్ర స్మర్యతామాత్మా హ్యలం ఆత్మాహ అలంతే గృధ్రచేష్టయా పాషండాలాపజాతోయం దోషో యద్గృధతాం గతః. తతః కాకత్వమాపన్నం సమనంతరజన్మని ఉవాచ తన్వీ భర్తారం ఉపలభ్యాత్మయోగతః. అశేష భూభృతః పూర్వం వశ్యా యస్మై బలిం దదుః సత్వం కాకత్వమాపన్నో జాతః ఆద్య బలిభృకు ప్రభో. ఏవమేవ బకత్వే అపి స్మారితస్య పురాతనం తత్యాజ భూపతిః ప్రాణాన్ మయూరత్వమవాపచ. మయూరత్వే తతః సా వై చకార అనుగతిం శుభా దత్తైః ప్రతిక్షణం భోజ్యైః బాలా తజ్జాతి భోజనైః. తతః సుజనకో రాజా వాజిమేధం మహాక్రతుం చకార తస్యా అవభృతే స్నాపయామాస తం తదా. స్నాత్వా స్వయం చ తన్వంగి స్మారయామాస తం ప్రభుం పతిం. స్మృత జన్మ క్రమశః ఆధ తద్యాజ స్వకళేబరం జజ్ఞే స జనకశ్చైవ పుత్రో అసౌ సుమహాత్మనః. తతః సా పితరం తన్వీ వివాహార్థమచోదయత్. సా చాపి కారయామాస తస్యా రాజ్యా స్వయంవరే కృతే సా తం సంప్రాప్తం పతిమాత్మనః వరయామాస భూయోపి భర్తుభావేన భామిని. బుభుజే చ తయా సార్ధం స భోగాన్ నృపనందనః. పితర్యుపరతే రాజ్యం విదేహేషు చకార సః. యాజ యజ్ఞాన్ సుబహూన్ దదౌ దానాని చ అర్థినాం పుత్రాన్ ఉత్పాదయామాస యూథే చ సహారిభిః. రాజ్యం భుక్త్వా యథా న్యాయం పాలయిత్వా వసుంధరాం తత్యాజ స ప్రియాన్ ప్రాణాన్ సంగ్రామే ధర్మతో నృపః. తతః చితాస్తం తం భూయో భర్తారం సా సుభేక్షణ అన్వారురోహ విధివద్ యథా పూర్వం ముదాన్వితా. తతః ఆవాపతయా సార్ధం రాజపుత్ర్యా స పార్థివః. ఐంద్రానతీత్య వై లోకాన్ కామదుహో అక్షయాన్ స్వర్గాక్షయత్వమతులం దాంపత్యం అతి దుర్లభం.
ప్రాప్తం పుణ్యఫలం ప్రాప్య సంశుద్ధిం త్వాం ద్విజోత్తమా ఏష పాషండ సంభాష దోషః ప్రోక్తో మయా ద్విజ తథా అశ్వమేధావత్ అభృధ స్నాన మహాత్మ్యమేవ చ తస్మాత్ పాషండభిః పాపైః ఆలాపస్పర్శనం త్యజేత్ విశేషతః క్రియాకాలే యజ్ఞాదౌ చ అపి దీక్షితః క్రియాహానిర్గృహే యస్య మాసమేకం ప్రజాయతే తస్యావలోకనాత్ సూర్యం ప్రపశ్యేన్ మతిం మాన్నరః కిం పునర్యైస్తు సంత్యక్తా త్రయీ సర్వాత్మనా ద్విజ పాషండభోజిభిః పాపైః వేదవాద విరోధిభిః సహాలాపస్తు సంసర్గః సహాస్యాచ్చ అతిపాపిని పాషండిభిః దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్ పాషండినో వికర్మస్తాన్ బైడాలప్రతికాన్ చఠాన్ హేతుకాన్ వృత్తిం చ వాగ్మాత్రేణ అపి న అర్చయేత్ దూరతస్థైస్తు సంపర్కః త్యాజ్యశ్చ అప్యతి పాపిభిః పాషండిభిః దురాచారైః తస్మాత్ తాన్ పరివర్జయేత్ ఏతే నగ్నాస్తవాఖ్యాతాః దృష్ట్వా సార్థోపఘాతకాః ఏషాం సంభాషణాత్ పుంసాం దినపుణ్యం ప్రణశ్యతి ఏతే పాషండినః పాపాః నా హేతాన అలపేద్బుధః పుణ్యం నశ్యతి సంభాషాత్ ఏతేషాం తద్దినోద్భవం పుంసాం జటాధరణ మౌఢ్యవతాం వృతైవ మోహాసినాం అఖిల శౌచ నిరాకృతానాం తోయ ప్రధాన పితృపిండ బహిష్కృతానాం సంభాషణాదపి నరకం ప్రయాంతి. అంతేనండి, అయిపోయింది. చాలా చక్కగా చదివారండి. इति श्री विष्णुपुराणे सवाख्याने श्री विष्णुचित्तीये तृतीयांशे अष्टादशोऽध्यायः श्री पराशरमुनि विरचिते श्री विष्णुपरत्व निर्णायके श्री विष्णुमहापुराणे तृतीयांशः समाप्तः. దాసవండి. చాలా చక్కగా చదివారండి. ఎక్కడ దోషాలంటూ లేకుండా, అంటే మీరు చదివేటప్పుడు మీరు ముందుగానే దాన్ని కరెక్ట్ గా పదవిభజన చేసుకొని గుర్తు పెట్టుకొని అలా చదువుతున్నారు. అంత చక్కగా చదివారనమాట. ఎక్కడ కూడా దోషం అంటే ఏండి ఎప్పుడు మీరు చదివేటప్పుడు మాట ముందుగానే ఫ్యాన్ ఉంటే వినపట్లేదు. ఒక్క నిమిషం, మీరు ఏమన్నా తప్పులు చెప్తున్నారు తెలియట్లేదు. ఫ్యాన్ ఆపేసి వస్తా. అడిగాను, చెప్పండి. మీరు చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ముందుగా చక్కగా పదవి విభజన చేసుకొని కొంత హోంవర్క్ అంటాం, అంటే ముందుగానే ఒకసారి చదివి పెట్టుకొని, అంటే తప్పు లేకుండా చదవాలి. పుస్తకం మీరు ఎక్కడ చదవమన్నారు చూసుకొని ఇప్పుడు లేదు. మీరు చెప్పేది ఏంటంటే, మీరు ఇవన్నీ కృషి చేసి చదివితే ఎంత బాగా చదువుతారో ఆ విధంగా చదువుతారని చెప్తున్నాను. అంత చక్కగా మీరు కృషి చేశారో తెలియదు. ఒకటండి, మీరు పరీక్షలో కూడా పరీక్షలో 100కి 95 మార్కులు వచ్చింది అనుకోండి, మీరు ఎంత కష్టపడ్డారు ఏమిటనేది మీరు చెప్పినా చెప్పకపోయినా ఫలితాల్లో తెలుస్తుంది అనమాట. కాబట్టి మీరు అనుకోదు నేనే అంత కష్టపడలేదు, సులభంగా వచ్చిందని. కానీ ఆ కష్టం అనేది దీంట్లో తెలుసు. అంత చక్కగా చదివారనమాట. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మీరు చదివేటప్పుడు బాగా అర్థవంతంగా వినే వాళ్ళకి కూడా ఆ పద విభజన అన్ని కూడా చాలా చక్కగా, నాకంటే కూడా బాగా పద విభజన చేసి చదివారు అనమాట. ఇంకా ముఖ్యంగా నొక్కులు వస్తూ ఉంటాయి. ఆ పదాలు ఎలా విడగొట్టు, సంస్కృత జ్ఞానం లేదండి మాకు. మొదటి అందుకని ఏది కూడా మనకి తెలియని భాషను
చక్కగా చదవటంలోనే గొప్పతనం ఉంది. మనకి తెలిసిన భాష మాతృభాషలో చదవటం అది వేరే విషయం. సంస్కృత భాష అనేది కొత్తది అది, కానీ చాలా చక్కగా చదివారు. ఇంకో అడ్వాంటేజ్ మనకి సంస్కృతం తెలుగు కూడా కొంతవరకు కలుస్తూ ఉంటాయి అన్నమాట పదాలు. కాబట్టి అదొక ఒక మనకి సౌకర్యం అన్నమాట. సరే, మొత్తానికి ఇక్కడ 1-2 దోషాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 81వ శ్లోకంలో అశేష, ఒకసారి చదవండి. అశేష ఎన్నో శ్లోకం? 81. అశేష భూభృత పూర్వం, అశేష భూభృత పూర్వం. అది 82లో ఉందండి. అశేష భూభృత పూర్వం. ఇక్కడ ఎలా ఉందో చదవనా? ఇక్కడ ఎలా ఉందో చదువుతాను చూడు. చదవండి. అశేష భూభృత పూర్వం వశ్య యస్మై బలిం దదుహు అనుంది. తర్వాత చదవండి. ఇంకా తర్వాత సత్వం కాకత్వమాపన్నో జాతోద్య బలిభృకు ప్రభో. ఇక్కడ చదివేటప్పుడు జాతో ఆద్య అని చదివారు. ముందు చదివినప్పుడు ఆద్య కాదు, అద్య అని చదవాలి. అద్య ఎందుకంటే అర్థం మారిపోతుంది. ఆద్య అంటే మొదలైనది, మొదటిది అని అర్థం. ఆద్య అంటే మొదటిది. అద్య అంటే ఇప్పటిది. అద్య అంటే ఇప్పుడు అని అర్థం. అంటే అద్య బలి. కాబట్టి అక్కడ కొంచెం అర్థం మారిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలన్నమాట. పెద్దగా అర్థం మారకపోతే పర్లేదు. ఇక్కడ ఆద్య కాదు, అద్య. తర్వాత 88వ శ్లోకం స్వయంవరే కృతే సాతం సంప్రాప్తం. స్వయంవరే అది కదా 85. స్వయంవరే కృతే సా. స్వయంవరే 88వ శ్లోకం నా పుస్తకంలో. మీకు 87. అది మాకు 89లో ఉంది. అది స్వయంవరే కృతే సాతం సంప్రాప్తం పతిమాత్మనః. పతిమాత్మనః అంటే నా పుస్తకంలో ప్రీతిమాత్మనః అని ఉంది. మీరు పతిమాత్మనః. ఓకే, పర్వాలేదు. పతిమాత్మనః వరయామాస భూయోపి భర్తృభావేన భామిని. 95వ శ్లోకంలో 96 ఏష పాషండ. నేను చదువుతాను, ఇక్కడ మాకున్నది చదువుతాను, అప్పుడు మీరు చెప్పండి. 96 ఏష పాషండ సంభాష దోషః ప్రోక్తో మయా ద్విజ. ఇంకా చదవండి. తర్వాత ద్విజ తథా అశ్వమేధ అవబృధ స్నాన మహాత్మ్యమేవచ. బాగుంది. ఇప్పుడు కరెక్ట్. ఇందాక తదా అశ్వమేధావభృత అన్నారు. అశ్వమేధ అవభృత స్నానం. అవభృత స్నానం అక్కడ దీర్ఘం రాకూడదు విడగొట్టినప్పుడు. ఓకే, అశ్వమేధ యాగంలో 2 అన్నమాట. అశ్వమేధము, అవభృత స్నానం, వీటి చేయటం మహిమని అర్థం అన్నమాట. సరే, బాగా చక్కగా చదివారు. అది తప్ప ఇంకెక్కడ కూడా దోషం అంటూ లేదు. సరే, సమయం కూడా అయిపోవచ్చిందండి. అందువల్ల మనం ఇక విరామం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యః నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలినీ దేశోయం శోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనాసనా సంతో జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు తే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ రేపు రేపు నుండి 3 రోజులు మాకు సెలవు ఇప్పించాలి. ఆశ్రమానికి